కాకినాడ జిల్లా సాతిగార సగర జిల్లా అధ్యక్షుడిని చిన్న జగ్గంపేట గుర్రం సుబ్బారావు నా పేరు. పవన్ కళ్యాణ్ గారు రేపు మా పిఠాపురం నియోజకవర్గానికి వారాహి యాత్ర మొదలుపెట్టి నియోజకవర్గం మొత్తం పరిగెట్టించినాక వస్తున్నారు కాబట్టి ఆయన్ని మా ఒళ్ళో పెట్టుకొని మేము ఇంటింటికి గడప గడపకి తిప్పి ఆయన్ని భారీ మెజార్టీగా నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏంటంటే నేను చెప్పేది 175 నియోజకవర్గాల నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి గ్రామానికి ఒక నాయకుడు, నియోజకవర్గానికి మండలానికి ఒక నాయకుడు, అలాగని మంత్రులు అందరూ కలిపి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోకి వచ్చినా ఎవరో ఏం చేయలేరు. మా మధ్యకార సోదరులు ఏం చేస్తారంటే మీరు 175 మందిని ఆ సముద్రంలో వలేస్తారు చూసావా, అలాగే వలేసి ఒకేసారి సముద్రమయ్యని మారేస్తారు మిమ్మల్ని అందరూ కలిపి. రెడ్లు ఎంతమంది రెడ్లు వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఒకేసారి ఆ వల్లతోటి పట్టుకొని వెళ్ళి సముద్రం అయ్యని మారేస్తారు. అది మాత్రం లెక్క చేసుకోండి, గుర్తించుకోండి. ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన మాట, అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ఎస్పీఎస్ఎన్ వర్మ గారు, అలాగే మా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మన ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే అందరూ ఏకమయ్యి ఈ పిఠాపురం ఈ పార్లమెంటు నియోజకవర్గం అతి భారీ మెజార్టీ మీద నెగ్గించుకోవడానికి మా బీసీ వర్గాలు అవని ఓసీ వర్గాలని అందరూ సిద్ధంగా ఉన్నారు. అయ్యా ముద్రగడ పద్మనాభం గారు, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏదో ఓడించేస్తాను పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి పోటీ చేశారండి, 3 సార్లకి వచ్చారు, మిమ్మల్ని తగిలేశారు ఆటలకి. మీకు ఇంకా చిగ్గులేదు, చిగ్గేస్తే మీరు ఇక్కడికి రారు. ఒకసారి ఆల్రెడీ మిమ్మల్ని ఈ పిఠాపురం పేదలు మిమ్మల్ని ఆటలు తగిలేశారు, 3వ స్థానంలో పరిచి బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేశారు ముందే. అయినా మళ్ళీ మధ్యలోని మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో చేసేస్తామంటే పిఠాపురం మీదలో ప్రజలు ఏమీ అక్కడ ఎర్రోళ్ళే లేరు. అంతే కాబట్టి అమ్మ గీత మేడం గారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టండి, మీరు ఆల్రెడీ ఎంపీ అండి, ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఎంపీ చేశారండి. ఇక్కడ ఎమ్మెల్యే గట్రా స్థానికులు మీరేనండి. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు ఏం చేశారని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు? ఏం చేశారని మీరు ఈ రకంగా మీరు మాట్లాడతారు? ప్రజల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారు? మీరు ఇంటిలో ఉండి బటన్ నొక్కడం కాదండి అయ్యా. ప్రజలు ఏం కావాలా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది చూడాలి ముందుగానే ముఖ్యంగానే. అమ్మా వంగ గీత గారు మీరు ఎమ్మెల్యేగా ముందు నెగ్గి చేశారు. మా దొంతమూరి గ్రామంలో ఒక బ్రిడ్జి చేశారమ్మా, మీరు అలా వేసేసి అలాగ వదిలేశారు. ఏళ్ళకి 10 సంవత్సరాలు అవుతుంది మీరు ఎంపీగా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. ఆ బ్రిడ్జి ఆతల గీతలకు రానికి ఇప్పటికీ దారి తెలియలేదమ్మా. దాన్ని ఏం చేయమంటే అద్దానంలో పడిచేశారు ఆ బ్రిడ్జి. ఇప్పుడు దాకా గ్రామాలు లింక్ రోడ్లు ఉన్నాయి, మీరు ఎంపీ నెగ్గారు. ఏ లింక్ రోడ్లో ఏమిలో ఏంటి ఇప్పుడు వచ్చి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటున్నారు. మీరు ఈ రైతులు ఎంతమంది రైతులు నీరు లేక అయి లేక పొలాలన్నీ ఎండిపోయి అరేమంటే రైతులు అందరూ ఏడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ అక్కడ ఓదార్చిన నాయకులు లేరు, ఎవరు లేరు. ఎందుకమ్మా మీరు బాధ పెడుతున్నారు ఈ పెద్దల్ని? మాకు మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గం వస్తున్నారు, ఆయన అతి భారీ మెజార్టీ మీద నెగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేవలం మీరు ఎవరో ఇక్కడికి వచ్చి ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది ఏం చేసినా ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికే ఎవరి తరం కాదు, అది గతం అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఎవరి తరం కాదని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మీరు గ్రామం తిరిగేసి మీరు ఏదో అలాగ అద్దుకొని నాకు ఓటు వేయండి అదన్న రోజులు అయిపోయామ్మా. మీరు ఎమ్మెల్యే చేసినప్పుడు మీరు ఇది చేసినప్పుడు ఇప్పుడు ఎంపీగా నెగ్గినప్పుడు అయిపోయాయి. ఇంకా ఏంటండి ఇప్పుడు ఏదో మీరు వేసేస్తారనుకున్నామో డిపాజిట్ రాదమ్మా. దయచేసి మీకంటే ఒక ఇది ఉంది, తిరకాకండి దయచేసి. మీకు బతికించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా మీకు ఒకసారి మీకు బిచ్చబెట్టిన వాళ్ళు, మీరు తిరిగానికి మీకు పరువు పాటేసుకుంటారు. ఇప్పుడు దాకా ఏదో కొత్త కాదు పరువు అంతా డిపాజిట్ ఉండదు. దయచేసి నేను ఎందుకు చెప్తానంటే ఒక బీసీ నాయకుడిగా ఒక తూర్పుగోదావరి జిల్లాలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రతి నియోజకవర్గం తిరిగి వచ్చి ప్రతి గ్రామంలో ఎవరు చూసినా తెలుగుదేశం జనసేన బీజేపీ బలపెట్టిన అభ్యర్థులనే లెక్కిస్తాం, అతి భారీ మెజార్టీగా లెక్కిస్తామని చేసి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.